తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేడుక ఘనంగా జరగనుంది. విజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ శకం మొదలవుతోంది. గవర్నర్ నుంచి అధికారికంగా అనుమతి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీసీకే పార్టీ తన మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నేత ఆదవ అర్జున్ మద్దతు లేఖను టీవీకే వర్గాలకు అందజేశారు. దీంతో కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే ఎమ్మెల్యేల బలంతో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 118ని దాటింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన బలం ఉండడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన చేతి ప్రమాణం చేయించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ సర్కార్ కొలువు తీరటం విశేషం. బెంగాల్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ మమతా బెనర్జీ తన ఎక్స్ బయోను మార్చుకున్నారు. ముఖ్యమంత్రి హోదా నుంచి 15, 16, 17వ విధానసభ ముఖ్యమంత్రిగా తన ప్రొఫైల్ సవరించారు. సువేందు అధికారి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె తన పరాజయాన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. దీంతో బెంగాల్లో దీదీ సుదీర్ఘ పాలన ముగిసింది. కేరళ ముఖ్యమంత్రిని ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది. కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, చెన్నితల మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ ఉంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు అధికారికంగా ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అండర్ పాస్, ఎలివేటర్ రోడ్లతో కూడిన 3 లెవెల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పార్కింగ్ వసతులు పెంచాలని చెప్పారు. నగరాన్ని క్యూర్ రేర్ గా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నటుడు విజయ్ తన కార్లు, బస్సుకు 0277 అనే నెంబర్ వాడుతూ సోదరిపై ప్రేమను చాటుకున్నారు. ఫిబ్రవరి 14, 1977న జన్మించిన తన చెల్లెలు విద్యా చంద్రశేఖర్ జ్ఞాపకార్థం ఈ నెంబర్ను ఎంచుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబ బంధాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన వాడుతున్న అన్ని వాహనాలకు ఇదే సంఖ్య ఉండటం విశేషం. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తిరుమలలో భారీ వర్షం పడగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఏపీలో ఈ నెల 12 వరకు వానలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియాలో గొడవలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. వచ్చే వారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేత వంటి 14 అంశాలపై ఒప్పందం జరిగే ఛాన్స్ ఉంది. ఈ చర్చలు సఫలమైతే కాల్పుల విరమణ ఒప్పందం మరింత కాలం కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రౌడీ జనార్దన సినిమా పోస్టర్ విడుదలైంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న ఈ పోస్టర్ లో విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. విజయ్ గుండెలపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు ఉన్న ఈ ఫోటో రొమాంటిక్ ఫీల్ ను కలిగిస్తోంది. ఈ సినిమా యాక్షన్, రొమాన్స్ కలయికతో ఉండబోతుందని అర్థమవుతోంది.